డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం సంశనిశ్వరాయ నమః, ఓం రామ్ దత్తాత్రేయ నమః, ఓం రామ్ రాహువే నమః, ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామియే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. దెర్ ఈజ్ ఎ స్టోరీ. ఒక మహర్షి ఉన్నాడు, ఒక సాధువు, ఒక మాంక్. దైవశక్తుల్ని, విశ్వశక్తుల్ని ఆవహించుకున్న ఒక పవర్ఫుల్ మాంక్, ఒక మహర్షి, ఒక సాధువు అనుకోండి. ఒక మట్టి ముద్దని, ఒక మట్టి చిలుముని తయారు చేసి తనకున్న మంత్రశక్తిని ఉపయోగించి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఒక బేబీ, ఒక అమ్మాయి కావాలని ప్రాణప్రతిష్ఠ చేశాడు తనకున్న మంత్రశక్తి, తనకున్న శక్తులను ఉపయోగించి. ప్రాపర్గా అది వర్కౌట్ అవ్వక ఒక ఎలుక ఫామ్ అయింది. తనకున్న మంత్రశక్తితో ప్రే చేస్తే, ఒక మట్టి చిలుముని ప్రాణప్రతిష్ఠ చేస్తే ఒక ఆడ ఎలుక ఫామ్ అయింది. అయ్యో, నా సాధన ఎక్కడ మిస్టేక్ అయిందని కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ దైవశక్తులకి, విశ్వశక్తులకి మనస్స, వాచ, కర్మన, ప్రార్థన, సాధన, సత్సంగం, అన్ని సేవ అన్నీ చేసి ఇంకాస్త మంత్రశక్తిని జోడించుకొని ఆ ఎలుకని కాస్త మనిషిగా మార్చాడు, ఒక అమ్మాయిగా. సో తన బేబీ, కూతురు, మంచిగా కూతురు కన్నాక చేయాల్సిన కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెరీ వెల్. కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళిడు వచ్చింది. ఆ మహర్షి తండ్రి యొక్క బాధ్యత ఏంటి? అమ్మాయికి పెళ్ళిడు వచ్చాక అంగరంగ వైభవంగా పెళ్లి చేసి సాగనింపాలి. సో మహర్షి చాలా పవర్ఫుల్ కదా, మంత్రశక్తిని బ్రహ్మాండంగా కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి తన కూతురుని చేసుకోవడం కొరకు మహారాజులు సైతం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మంత్రశక్తి ద్వారా ప్రాణప్రతిష్ఠ చేశాడు. అమ్మాయి ఒక దైవ కన్య కాబట్టి. పెద్ద పెద్ద మహారాజులు వచ్చారు. 10 రాజ్యాల్ని ఓడించి గెలిచి అలాంటి రాజులు వచ్చారు. నచ్చట్లే. చంద్రుడిని తీసుకొచ్చాడు, నచ్చలేదు అమ్మాయికి. నక్షత్రాలని తీసుకొచ్చాడు, నచ్చలేదు. పెద్ద పెద్ద మహారాజుల్ని తీసుకొచ్చారు, గొప్ప వ్యక్తుల్ని తీసుకొచ్చాడు, పుణ్యాత్ముల్ని తీసుకొచ్చాడు, ఎవరూ నచ్చట్లేదు. ఇంకా తండ్రికి ఓపిక పోయింది, సహనాన్ని కోల్పోయాడు. నా ప్రయత్నం నేను చేశానమ్మా, నా వల్ల కావట్లేదు, ఇంకా నీ ఇష్టం, నువ్వెవరిని ఇష్టపడితే ఇంకా అలానే చేస్తానమ్మా తల్లి, నా ప్రయత్నం నేను చేశాను, నీకెవరూ నచ్చట్లేదు, నీకెవరైనా నచ్చితే చెప్పు, తండ్రిగా నా బాధ్యతను నేను చేస్తాను అంటే, నాన్న ఆ పక్కన చిన్న చెట్టు ఉంది చూడు, ఆ చెట్టు గృహలోకి ఇప్పుడే ఒక ఎలుక వెళ్ళింది నాన్న, నాకు ఆ ఎలుక నచ్చింది, ఆ ఎలుకతో పెళ్లి చేయి అన్నారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఆ ఎలుకకి దైవశక్తి జోడించి మనిషిగా మార్చిన ఎలుక బుద్ధి పోలే. మహారాజుల్ని, కుబేరుల్ని, ఐశ్వర్యవంతుల్ని, ధనవంతుల్ని, మహానుభావుల్ని తెచ్చినా ఎవ్వరూ నచ్చలేదంట ఆమెకి. ఆ సందులోకి వెళ్ళిన ఎలుక నచ్చింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మనిషిగా సృష్టించిన ఎలుక బుద్ధి మారలే కాబట్టి ఆ ఎలుకే కావాలన్నాడు. అప్పుడు అర్థమైంది, నీ ఎలుక బుద్ధి పోలేదే నీకు అని చెప్పి మళ్ళీ తనకున్న మంత్రశక్తిని ఉపయోగించి ఎలుకగా మార్చేసి పంపించేశాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? నీ మైండ్ సెట్ మారకపోతే, నీ బుద్ధి మారకపోతే ధనవంతుడు అవ్వలేవు. దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఇంట్లో కూర్చొని ఎఫర్మేషన్స్ చెప్తా ఉన్నాయి, ఆమె మనీ మ్యాగ్నెట్, మంత్రాస్ చేస్తా ఉన్నావు, తంత్రాస్ చేస్తా ఉన్నావు, యంత్రాస్ చేస్తా ఉన్నావు, అన్నీ ఫాలో అవుతా ఉన్నావు, బుద్ధి మారలే. మెడిటేషన్స్ చేస్తా ఉన్నావు, చాంటింగ్ చేస్తా ఉన్నావు, స్విచ్ వర్డ్స్ అంట, ఏంజల్ నెంబర్స్ అంట, యు ఆర్ డూయింగ్ ఆల్ ద థింగ్స్, బట్ బుద్ధి మారలే. ఏమైతుంది? కుబేరుడు ఎలా అవుదాం అనుకుంటున్నావు? ఐశ్వర్యవంతుడు ఎలా అవుదాం అనుకుంటున్నావు? ధనవంతుడు ఎలా అవుదాం అనుకుంటున్నావు? ఒక పవర్ఫుల్ పర్సన్గా ఒక నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఎలా ఎర్న్ చేయాలనుకుంటా ఉన్నావు? లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు ఎలా చేద్దాం అనుకుంటా ఉన్నావు?
అనంత విశ్వశక్తి సహాయం ద్వారా అనంత విశ్వ సంపదని ఎలా ఆకర్షించాలనుకుంటా ఉన్నావు? నీ బుద్ధి మారకపోతే మరి ఏంట బుద్ధి, ఏంట మైండ్ సెట్? నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, మేనిఫెస్టేషన్కి సంబంధించి, లైఫ్కి సంబంధించి ద ఫస్ట్ బేస్ స్టెప్ ఏంటంటే డెవలపింగ్ ద రైట్ మైండ్ సెట్. అంత అద్భుతమైన దైవ కన్యగా మార్చిన ఎలక బుద్ధి మారలేదు. మరి ఎంత సబ్జెక్ట్ పట్టుకున్నా సరే మన బుద్ధి మారకపోతే ధనవంతుడు ఎలా అవుతావు? దట్స్ మై క్వశ్చన్. మంత్రాసు సెకండరీ, తంత్రాసు సెకండరీ, యంత్రాసు సెకండరీ, మనీ మేనిఫెస్టేషన్ సెకండరీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ సెకండరీ, లా ఆఫ్ అట్రాక్షన్ సెకండరీ, లా ఆఫ్ వైబ్రేషన్ సెకండరీ, మెడిటేషన్ సెకండరీ, విజువలైజేషన్ సెకండరీ, స్క్రిప్టింగ్ సెకండరీ, విస్పరింగ్ సెకండరీ, టెక్నిక్స్ అన్ని సెకండరీ. ద ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఈజ్ నీ గుణం, నీ బుద్ధి, నీ మైండ్ సెట్. అది మారలేదు అనుకోండి, ఎలా ధనాన్ని ఆకర్షిస్తావు? సంపదను ఎలా ఆకర్షిస్తావు? మరి ఏంట బుద్ధి? ఐ డిజర్వ్డ్. ఇది గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్. ఐ డిజర్వ్డ్. ఈ రోజుల్లో కుబేరులు అవ్వకుండా ఆగిపోవడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? అవకాశాలు లేకపోవడం కాదు, డబ్బు లేకపోవడం కాదు, దైవశక్తి, విశ్వశక్తి, దైవ అనుగ్రహం, పంచభూతాల యొక్క అనుగ్రహం లేకపోవడం కాదు. ఐ డిజర్వ్డ్ అని ఎవడు రెడీ అవ్వట్లే. ఐ డిజర్వ్డ్ అని ఎవడు నమ్మట్లే. ఐ డిజర్వ్డ్, ఐఎమ్ క్యాపబుల్, నేను ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి నేను అర్హతను కలిగి ఉన్నాను అన్న నమ్మకం ఎవరికి కలగట్లేదు. అది ప్రాబ్లమ్. ఒక్క క్వశ్చన్కి నాకు ఆన్సర్ చేయండి. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన పరమాత్ముడు నిన్ను సృష్టించాడు, ఒక మనిషి జన్మ పొందావు. మరి అద్భుతమైన జన్మ, మానవ జన్మ అన్న క్లారిటీ మీకు ఉందా లేదా? ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ ఎస్, మరి హ్యూమన్ లైఫ్ అద్భుతమైన జన్మని మీరు భావిస్తే మరి జీవితం మొత్తం అద్భుతంగానే ఉండాలి కదా. ఎందుకు అనుమానాలు, అవమానాలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, అప్పులు, బాధలు, ఏడుపులు, చెత్త చెదారం, దరిద్రం? ఎందుకు? వై? ఒక్కసారి ఆగి ఆలోచించండి. నిజంగా దరిద్రత్వమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే ఒక పశువుగా పుట్టించేవాడేమో భగవంతుడు, లేదా ఒక పరికరంగా పుట్టించేవాడేమో, ఏదో ఒక మూగజీవిగా పుట్టించేవాడేమో. మనిషిగా ఎందుకు పుట్టించాడు? దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ పర్పస్. ఆ పర్పస్ని ఎప్పుడైనా ఐడెంటిఫై చేయడానికి ఆలోచించామా? నెవర్ అండ్ ఎవర్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసా మీకు? ఎప్పుడైనా ఆలోచించారా? నా పుట్టుకకి కారణం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? వై ఆమ్ హియర్? వాట్ ఐ ఆమ్? ఎప్పుడైనా ఆలోచించామా? లేదు. పేరెంట్స్ కన్నారు, వాళ్ళ బాధ్యత, చదువునిచ్చారు, చదివాము, ఉద్యోగాలు, పెళ్ళి, పిల్లలు, ఇంకా వాళ్ళ పెళ్ళి, వాళ్ళ పిల్లలు. ఇదేనా లైఫ్? వీధిలో ఉన్న కుక్క అదే చేస్తూ ఉంది. కాకపోతే మనం ఒక ప్యాటర్న్ ఉంది, దానికి ప్యాటర్న్ లేదు. మిగతాదంతా కామనే, సంభోగా. క్రియేటింగ్ ద నెక్స్ట్ జనరేషన్స్, వీఆర్ సో మచ్ బిజీ ఇన్ దాట్. మరి పర్పస్ ఏంటి? ఏదో ఒక స్ట్రాంగ్ పర్పస్ లేకపోతే మానవ జన్మ పొందము. మరి వ్యక్తికి పర్పస్ డిఫరెంట్ ఉంటుంది. మనిషికి ఇష్టాలు ఎలా డిఫరెంట్ ఉంటుందో, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద పర్సన్ టు పర్సన్. ద సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఇస్ డిఫరెంట్. బట్ అందరికీ ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? అద్భుతమైన జీవితాన్ని గడపాలా టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. దట్స్ ఇట్. లోక కళ్యాణం కొరకు కొన్ని వందల వేల లక్షల కార్యక్రమాలు నువ్వు చెయ్యాలా. అది పర్పస్. తెలుగులో ఏదో బుక్లో ఒక స్టేట్మెంట్ చదివా, బలహీనుడికి బలవంతుడు తోడైతే బలవంతుడికి భగవంతుడు తోడవుతాడంట. బలహీనులకి బలవంతుడు తోడైతే బలవంతుడికి భగవంతుడు తోడవుతాడు. మరి బలవంతులుగా అయితే మనం చాలామంది బలహీనులకి సపోర్ట్ చేయగలం, చేయూతనివ్వగలం. మరి బలవంతుడిగా అవ్వాలి అంటే ఫోకస్ ఆన్ మనీ మేనిఫెస్టేషన్. బుద్ధి మార్చుకో. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, మంత్రాసు, తంత్రాసు, 369, 555, హోప్ నోప్ నోట్ పక్కన పెట్టండి, చెయ్యండి. దానికంటే ముందు బుద్ధి, ద మైండ్ సెట్, ద రైట్ మైండ్ సెట్, డెవలపింగ్ ద రైట్ యాటిట్యూడ్, డెవలపింగ్ ద మిలీనియర్ మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. మిలీనియర్ అయ్యాక మిలీనియర్ మైండ్ సెట్ దేనికి పనికిరాదు. మిలీనియర్ మైండ్ సెట్ ఇప్పుడు కలిగి ఉంటే అప్పుడు మిలీనియర్ అవుతావు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ మిలీనియర్, థింక్ లైక్ ఎ మిలీనియర్, యాక్ట్ లైక్ ఎ మిలీనియర్, స్పీక్ లైక్ ఎ మిలీనియర్, వాక్ లైక్ ఎ మిలీనియర్, ఈట్ లైక్ ఎ మిలీనియర్. నరాలతో జీర్ణించుకుపోవాలా. ఎస్, నేను కుబేరుడని నువ్వు నమ్మేయాలి. ఐ డిజర్వ్డ్. అది బుద్ధి. ప్రాస్పరిటీ ఈజ్ మై బర్త్ రైట్. అది మైండ్ సెట్. ఐ కెన్, ఐ అచీవ్, ఐ హ్యావ్, ఐ ఆమ్ అబుండెంట్. అది మైండ్ సెట్. దాని మీద ఫోకస్ చేయి. అప్పుడు టెక్నిక్స్తో పనిలే.
అనుకుంటే అవుతుంది. లిటరలీ చెప్పనా, నవగ్రహాలు పంచభూతాలు లిటరల్లీ తప్పిస్తాయి నిన్ను ధనవంతుని చేయడానికి. ఎందుకంటే నువ్వు అర్హుడు అని నువ్వు నమ్మావు కాబట్టి. బ్యాక్ ఎండ్లో లోక కళ్యాణం కొరకు నువ్వు పరితపిస్తున్నావు కాబట్టి నిన్ను చేసి పడేస్తుంది కుబేరుడు. ఇది సీక్రెట్, ఇది విశ్వరహస్యం. 2 ఇంపార్టెంట్ అప్డేట్స్. పాయింట్ నెంబర్ 1, అహం బ్రహ్మాస్మి అని కామెంట్స్లో టైప్ చేయండి. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్, నేనే బ్రహ్మ, నేనే భగవంతుడు, నేనే ఎవ్రీథింగ్. అహం బ్రహ్మాస్మి. అద్వైతం బ్రహ్మాండంగా చెప్తుంది. పవర్ఫుల్ అది ఎఫర్మేషన్, అది డిక్లరేషన్, ఒక మంత్ర. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్, విశ్వ జ్ఞానానికి సంబంధించి, మేనిఫెస్టేషన్కి సంబంధించి, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్కి సంబంధించి, ముఖ్యంగా మిలియన్స్ ఆఫ్ కరెన్సీస్ని మేనిఫెస్టేషన్ చేయడానికి కొరకు, ధనవంతుడు అవ్వడం కొరకు మే 25వ తారీఖు నుండి మే 31వ తారీఖు వరకు జూమ్ కాల్స్లో క్లాసెస్ నిర్వహించబోతా ఉన్నాం. మార్నింగ్ 5:46 నుండి మార్నింగ్ 7:30 వరకు కంటిన్యూస్గా 7 రోజులు మీతో సమయాన్ని గడిపే అవకాశం నాకు, నాతో టైం స్పెండ్ చేసే ఆపర్చునిటీ మీకు వస్తూ ఉంది. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, రియల్ ఎస్టేట్ గ్రోత్, యాక్టింగ్ ఫీల్డ్లో గ్రోత్ అండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ని ఆకర్షించడం, 6-7 ఫిగర్ని అట్రాక్ట్ చేయడం, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేయడం, సంపదని సృష్టించడానికి సంబంధించి ఎన్నో ముద్రాలు, ఎన్నో టెక్నిక్స్, ఎన్నో మెడిటేషన్స్ 7 రోజులు డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇప్పటి వరకు తెలుగులో మీరు కన్ని విని ఎరిగిని నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల్ని ముందు వెనక ఆలోచించకుండా మీ అందరితో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే దైవ కార్యక్రమం, విశ్వం యొక్క అనుగ్రహం, విశ్వం యొక్క ఆజ్ఞని దృఢంగా నమ్ముతున్న వ్యక్తిని నేను. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. ఏపీ, తెలంగాణ, తెలుగు స్టేట్స్, కర్ణాటక, ఒరిస్సా అండ్ డిఫరెంట్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఈరోజు అవకాశం మీకు వచ్చింది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీలో పార్ట్ అవ్వడానికి నేను ఆహ్వానిస్తా ఉన్నా. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అహం బ్రహ్మాస్మి.